కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగర్ను తక్షణమే నిలిపివేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె పొంగు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెంలోని బీసీ భవనంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తడికమల్ల శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వన్ ఇండియా వన్ నేషన్ పేరుతో మతతత్వం రాజకీయాలు చేస్తోందని, ప్రజలను మోసం చేస్తోందని విజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా ప్రజల భూముల్లో లాక్కుంటుందని విజయ్ కుమార్ విమర్శించారు. విద్యా, వైద్యం వంటి ప్రాథమిక సేవలను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షల్లాగా మారుతోందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు కురిమెళ్ల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్, భద్రాచలం ఎల్లందు, పినపాక నియోజకవర్గ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పల్లెపొంగు విజయ్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఏకధాటిగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా మీటింగ్లు జరిగే క్రమంలో ఈరోజు రివ్యూ కోసం ఈరోజు కొత్తగూడెం రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు ఇక్కడున్న ఆదివాసీల మీద కానీ, అదేవిధంగా ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలని చాలా విధంగా ఉంటుంది ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల భూముల్ని లాక్కొని విదేశీ వ్యక్తులకు అమ్మే క్రమంలో ఇక్కడున్న నక్సలైట్ల మీద కానీ వాళ్ళ మీద అనేక దాడులు నిర్వహిస్తూ ఇక్కడ ఈ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రం కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలను కూడా జనాలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడున్న ఆదివాసీలతోనే చంపించి ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి గనులను విదేశీ సంస్థలకు అమ్ముకోవడం కోసం, ఆదాని అంబానీలు అమ్ముకోవడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ కృషి చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి మన యొక్క వనరులను మనం కాపాడుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సంఘాలను ఏకం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు ఒకే ఎలక్షన్ ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తా ఉన్నారు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు ఏర్పడే ఇది ఉన్నది. ఎందుకంటే ఒకే దేశం ఒకే ఇది అనే దాని నుంచి ప్రజాస్వామ్యాన్ని తీసేసి అధికార అనేది ఒక్కళ్ళ చేతిలోకి తీసుకుపోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు అన్ని రాష్ట్రాలని తన ఆధీనంలోకి తీసుకొని 3/4 మెజార్టీతోని ఇక్కడున్న భారత రాజ్యాంగాన్ని తీసేసి మనధర్మాన్ని తీసుకురావచ్చే కుట్రలో భాగంగానే వన్ ఎలక్షన్ వన్ దేశం అనే సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. దాన్ని జనాల్లో తీసుకెళ్ళి దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ కేంద్ర స్థాయిలో కూడా దీన్ని ఎండగడుతూ మేడం గారు రోజు దీని మీద ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన భద్రాచలం జిల్లాలో చూసుకుంటే ఉన్న ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళ ఆధిపత్యం లేకుండా ఇక్కడ వేరే వ్యక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూములు కానీ, ఇండస్ట్రీలు కానీ వేరే వాళ్ళు వచ్చి పెట్టి ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీలకు వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. వీరికి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఇక్కడ ఉన్న సమాజానికి వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. ఇక్కడున్న రేవంత్ రెడ్డి కూడా సరైన ఆస్తులు లేకుండా ఉన్న గురుకులాలను ఎత్తేయడం కానీ, అదేవిధంగా జనాలకు ఇస్తున్నటువంటి ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసిన విధంగా లేదు. వాళ్ళ మినిస్టర్లు వాళ్ళు చూసుకోవటం తప్ప కింది స్థాయిలో ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసింది లేదు. ఇప్పుడు ధరణి తీసేసి భూభారతి అని పెట్టారు. దాంట్లో ఏ సమస్య కూడా పరిష్కారానికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా ఉంది. మేము గ్రామాలలో కూడా వెళ్ళి చూస్తూ ఉన్నాం. ఏ విలేజ్ పోయినా కానీ ఏ దరఖాస్తు పెట్టినా ఇది ఇప్పుడు కాదు నెక్స్ట్ అని అంటారు, కానీ దేనికి కూడా పరిష్కారం చూపెట్టట్లేదు. వాడికి వచ్చిన అధికారులు కూడా దాని మీద సరైన అవగాహన, ఇంకా అధికారులకే ఆ సమస్య మీద వాళ్ళకు పూర్తి అవగాహన లేదు. అదేవిధంగా మనకు వైద్యం పరంగా చూసుకున్నా కానీ మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ పేదోళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోదామంటే మనకు ఆర్థిక వనరులు ఏమాత్రం సరిపోని విధంగా ఉన్నాయి. ఇక్కడ సరైన అటువంటి హాస్పిటల్స్ కానీ, సరైనటువంటి స్టాఫ్ కానీ,
కనీసం ఎక్స్రే స్కానింగ్లు కూడా లేకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం అధిగమించాలనుకుంటే భారతదేశ వ్యాప్తంగా కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపెట్టగలదు. రేపు రాబోయే పరిస్థితులలో ప్రతి ఒక్క కార్యకర్తని కదిలించి వాళ్ళకి మన జరుగుతున్న నష్టం ఏంటి, దాన్ని మనం ఎలా అధిగమించాలి, అన్ని సమస్యలకి ఓటే పరిష్కారం. మన అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ఓటే ఆయుధం. ఈ ఓటుని మనం చాలా జాగ్రత్త చేయడం కోసం మనల్ని ఎవరు మభ్యపెట్టకుండా, మమ్మల్ని ఎవరిని బెదిరించకుండా ఉండటానికి గుడ్డసాటు పోయి ఎవరి యొక్క ఆత్మసాక్షికి సంబంధించి వాళ్ళు ఓటేసే విధంగా అంబేద్కర్ గారు చాలా నిబద్ధతతో దాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా కాంశీరాం గారు ఈ భారతదేశ సమస్య బీసీల సమస్య అని, బీసీల కోసం ఎక్కువ కృషి చేసిన వ్యక్తి భారతదేశంలో కాంశీరాం గారు. కానీ ఈ భారతదేశానికి ఒక తల్లి లాంటి పార్టీని సృష్టించి ఈ భారతదేశంలోని అతిపెద్ద 3వ జాతీయ పార్టీగా ఈరోజు భారతదేశంలో ఉందంటే దానికి కాంశీరాం గారి కృషి ఎంతో ఉంది. కాబట్టి కాంశీరాం గారి యొక్క సిద్ధాంతాలని మనం జనాలను తీసపోయి మాయావతి గారు చేసినటువంటి ఒక మంచి పనిని మనం జనాలు కనుక వివరించగలిగితే మన దగ్గర కూడా త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారికి వస్తుందని తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్.